ప్రజల తీర్పుని ఏ పార్టీ అయినా కూడా శిరస వహించాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికల్లో మోడీ హవా చాలా ఉంది చూసాం. బీజేపీకి సొంతంగానే అధికారంలోకి వెళ్లేంత మ్యాజిక్ ఫిగర్ వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు లేదు? అంటే హవా తగ్గిందని ఒప్పుకుంటున్నారా మీరు? సార్ ఒక విషయాన్ని అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి జనాలు ఏవైతే ఉందో, నేను ఇందే చెప్పాను, లోకల్ లీడర్షిప్ అనేది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ మంత్రిగా చేయలేదు, ఆయన లోకల్ మంత్రి కూడా కాదు, పక్క రాష్ట్రం హర్యానా నుంచి వచ్చి సెటిల్ అయ్యాడు ఆయన అక్కడ అరవింద్ కేజ్రీవాల్. మరి ఆయన ఎలా గెలిచాడు? ప్రధానమంత్రి గారు 2014 ఎన్నికల తర్వాత బీజేపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పుకోవాలి. గత 16 నెలల కాలంలో ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలు సామాన్యుల యొక్క కళలను నిజం చేయడంలో వైఫల్యం చెందడం వల్ల సామాన్యుల యొక్క ఆకాంక్షల చర్చలో సారవంతమైనటువంటి అంశం నాకు సంబంధించినటువంటి భావాన్ని ఆపడమే దీన్నే ఫెడరలిజం అంటారు, దీన్నే తాలిబానీకరణ అంటారు. నేనేమంటానంటే నేను మాట్లాడదలుచుకుని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? నేనేమంటానంటే సామాన్యుల యొక్క ధరలను అదుపు చేయడంలో వైఫల్యం జరగలేదా? ఇవాళ మొత్తం కనుక దేశం మొత్తం కనుక పెట్రోల్ సంబంధించిన అంతర్జాతీయంగా చూస్తున్నటువంటి చమురు ఏదైతే ముడి చమురులు దిగడం వల్ల దానికి సంబంధించి దిగిన తప్ప ఇదే బంగ్లాదేశ్ లో కానీ ఇదే పాకిస్తాన్ లో 27 రూపాయలు